నూతన తెలంగాణ తల్ల విగ్రహ నిర్మాణానికి ఈనాటికి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదు అని తెలంగాణ తల్ల విగ్రహ రూపకర్త రమణారెడ్డి అన్నారు. సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ తల్ల విగ్రహ రూపకర్త రమణారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి నూతన తెలంగాణ తల్ల రూపశిల్పులపై అబండాలు మోపడం బాధాకరమని రమణారెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు అడ్వాన్సులు కూడా ఉండవనే విషయం సిద్ధారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ మీద ప్రేమాభిమానాలతో బాధ్యతతో నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో తన వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎన్నో ఆర్ట్ క్యాంపులు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారని తెలియజేశారు. జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మన ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి గారు ఈ కొత్త తెలంగాణ తల్లి రూపకల్పనపై చేస్తున్నటువంటి ఒక అంటే ఆయన ఒక రచయితగా ఒక మేధావిగా మాట్లాడాల్సిన మాటలు కావాలి. చాలా దుర్మార్గంగా ఆయన ఆర్టిస్టులని క్రిటిసైజ్ చేయడం అని చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది. సో ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను కూడా సిద్దిపేట వాసిని, సిద్దిపేట స్కూల్లో చదువుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా నేనేంటో, నా సామాజిక స్పృహ ఏంటో, నేను ఏ రకంగా నిస్వార్థంగా పనిచేశాననే విషయాలు అన్నీ ఆయన చిన్నప్పటి నుంచి చూసి కూడా ఇలాంటి అభాండాలు పడడం అనేది చాలా దుర్మార్గం. ఒక మేధావికి సరి అయినది కాదు. నేను కళాకారుని, ఏ పార్టీలు ఉన్నప్పటికీ మాకు సంబంధం ఉండదు. మేము ప్రభుత్వంతో పనిచేస్తాం. సో మాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ నేను సక్సెస్ఫుల్ చేయడం అనేది, సో గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ అమరజ్యోతిని రూపకల్పన చేయడంలో దాన్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టడానికి సో నేను చాలా కృషి చేశాను. సో అది సక్సెస్ఫుల్గా అయింది. తెలంగాణ తొలి శకటం కూడా ఢిల్లీలో 2015లో చేసినటువంటి శకటం కూడా నేను చేసినటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఈరోజు సిద్దిపేట బిడ్డగా సో ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి మీద బట్టగాంచి మీదేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అండ్ ఆయన ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, అంటే మీరు తెలంగాణ తల్లి గురించి మీరు తర్వాత మీరు క్వశ్చన్లు ఇవ్వండి, నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. కానీ ఈయన చేస్తున్నటువంటి కామెంట్లు ఏవైతున్నాయో, అంటే ఆర్టిస్టులు డబ్బుల కోసం కక్కుర్తిపడి చేస్తున్నారు, నేను గత ప్రభుత్వాల్ని మిస్గైడ్ చేస్తున్నా అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వాలు వ్యక్తి చెప్తే వినేటి కావు, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళు మమ్మల్ని ఒక